ప్రాచీన గ్రంథాల్లోని కథల వెనుక ఎన్నో లోతైన అర్థాలు మన జీవితాలకు ఉపయోగపడే పాఠాలు దాగి ఉంటాయి కదా. వాటిని కలిసి తెలుసుకునే ఈ ప్రయత్నానికి స్వాగతం. సరే, ఈరోజు మనం ఆదికాండంలోని 15వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక మనిషి మనస్సులో పుట్టిన ఓ చిన్న సందేహం అదెలా ఒక గొప్ప దైవిక వాగ్దానానికి దారితీసిందో చూద్దాం. అంతేకాదు, ఓ ప్రాచీన ఆచారం అసలు విశ్వాసమంటే ఏంటో మనకు ఎలా కొత్తగా చూపిస్తుందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కథ ఒక గొప్ప విశ్వాసవీరుడితో మొదలవదు. అస్సలు కాదు. ఇది మనలో ఎవరికైనా ఎదురయ్యే ఒక మామూలు నిజాయితీగల బలహీన క్షణంతో మొదలవుతుంది. ఆ క్షణంలో దేవుడిని నేరుగా ప్రశ్నించడం జరుగుతుంది. దేవుడు అబ్రాముకు ఓ గొప్ప బహుమానమిస్తానని మాటిస్తాడు. కాని అబ్రాము తన మనసులోని ఆందోళనను, గుండెల్లోని భారాన్ని అంతా బయటపెడతాడు. ఆయనేమంటాడంటే, నాకు పిల్లలే లేరు, నాకు వారసుడే లేడు, అలాంటప్పుడు నువ్విచ్చే గొప్ప వాగ్దానాలన్నీ నాకెందుకు అని ఆయన మాటల్లోని నిస్సహాయత చూడండి. ఇది కేవలం ఓ ప్రశ్నలా లేదు, ఒక ఆర్తనాదంలా ఉంది కదా. అప్పుడు దేవుడిచ్చిన సమాధానం కేవలం మాటలతో ఓదార్చడం కాదు, అది అబ్రాము ఆలోచనా విధానాన్ని, ఆయన చూసే ప్రపంచాన్నే పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన చర్య. దేవుడేం చేశాడంటే, ఆయన దృష్టిని తన చిన్న గుడారం నుండి బయటకు లాగి అనంతమైన ఆ విశ్వం వైపు మళ్లించాడు. ఒకవైపు చూస్తే అబ్రాము తన గుడారంలో కూర్చుని తనకున్న పరిమితుల్ని, తన వయసుని, తన నిస్సహాయతని చూసుకుంటున్నాడు. మరోవైపు దేవుడేం చేస్తున్నాడంటే, భూమిమీద ఉన్న ఆ చిన్న చూపుని పక్కకు పెట్టి విశ్వమంత పెద్ద వాగ్దానాన్ని ఆయన ముందుంచుతున్నాడు. అంటే దృష్టిని నేల నుండి నింగికి మళ్లిస్తున్నాడన్నమాట. ఇది కేవలం ఓ పెద్ద కుటుంబాన్ని ఇస్తాననే మాట కాదు, అంతకు మించి ఇది కళ్లకు అసాధ్యంగా కనిపిస్తున్నా సరే ఆ భవిష్యత్తును నమ్మమని దేవుడిస్తున్న ఓ ఆహ్వానం. ఆకాశంలో కనిపించే ప్రతి నక్షత్రం నెరవేరబోయే ఆ వాగ్దానానికి ఒక గుర్తనమాట. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. బహుశా ఇది అన్నింటికన్నా ముఖ్యమైన వాక్యాల్లో ఒకటి. ఎందుకంటే ఈ ఒక్క క్షణంలోనే విశ్వాసమంటే ఏంటో స్పష్టంగా చెప్పబడింది. విశ్వాసమంటే కళ్ల ముందు ఎలాంటి ఆధారం లేకపోయినా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా సరే కేవలం దేవుడిచ్చిన మాటను నమ్మడం. అబ్రాము చూపించిన ఆ నమ్మకాన్నే దేవుడు నీతిగా, అంటే సరైనదిగా గుర్తించాడు. అయినా అబ్రాము మనసులో ఇంకా సందేహముంది. ఆయన మళ్లీ అడుగుతాడు, సరే, కాని నేను దీన్నెలా నమ్మగలను, నాకెలా తెలుస్తుంది అని. ఆయనకు కంటికి కనిపించే ఒక హామీ కావాలి. దీనికి దేవుడు స్పందించిన తీరు మనకు ఇప్పుడు వింటే చాలా వింతగా అనిపించొచ్చు. కాని ఆ ప్రాచీన కాలంలో ప్రాణంతో సమానమైన ఒక గంభీరమైన ఆచారంతో దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ చూస్తున్న ఈ ఏర్పాటు ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అస్సలు కాదు. ఆ కాలంలో ఎవరైనా ఒక ప్రమాణం చేస్తే దాన్ని ఎప్పటికీ ఉల్లంఘించరు అని చెప్పడానికి చేసే అత్యంత పవిత్రమైన, గంభీరమైన ఆచారమిది. ఇందులో ప్రతి అడుగు, ప్రతి చర్య వెనుక ఓ లోతైన అర్థం దాగి ఉంది. ఈ చారిత్రక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది తెలిస్తేనే ఆ తర్వాత ఏం జరగబోతోందో, దాని ప్రాముఖ్యత ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, ఇది మామూలు ఒప్పందం కాదు, ప్రాణాలతో ముడిపడిన ఒక ప్రమాణం. సూర్యుడు అస్తమించే సమయం. అబ్రాము మీదకు గాఢ నిద్ర కమ్ముకొస్తోంది. అప్పుడు మామూలు చీకటి కాదు, ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన, అతీంద్రియమైన ఘటిక చీకటి ఆయన్ని చుట్టుముడుతోంది. ఇది జరగబోయే ఒక దైవిక ప్రత్యక్షతకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం జరుగుతోంది. ఆ ఒప్పందం ప్రకారం అబ్రాము ఆ జంతువుల భాగాల మధ్యలో నడవాలి. కాని ఆయన నడవడు, ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. మరి ఎవరు నడిచారు? కేవలం దేవుని సన్నిధి, అంటే రాజుతున్న పొయ్యి, అగ్నిజ్వాల రూపంలో ఆ మార్గంలో నడికివెడుతుంది. దీన్నర్థమేంటో తెలుసా? ఈ నిబంధనలోని పూర్తి భారాన్ని, పూర్తి బాధ్యతని దేవుడే తనమీద వేసుకుంటున్నాడు. అంటే ఈ వాగ్దానం అబ్రాము మీద ఆధారపడి లేదు, ఇది దేవుడిచ్చే బేషరత్తు గ్యారంటీ. చూడండి, ఆ పవిత్రమైన, గంభీరమైన క్షణంలో దేవుడు తన వాగ్దానాన్ని ఖాయం చేయడమే కాదు, ఇంకో విషయం కూడా చెప్తాడు. ఆ వాగ్దానం నెరవేరే మార్గం అంత సులభంగా ఉండదని, అబ్రాము సంతతికి కొన్ని కష్టాలు తప్పవని కూడా ముందుగానే వెల్లడిస్తాడు. దేవుడు ముందుగానే ఏం చెప్తున్నాడంటే, అబ్రాము సంతానం ఒక పరాయి దేశంలో బానిసలుగా ఉంటారని, దాదాపు 400 సంవత్సరాలు వాళ్లు ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవిస్తారని. అంటే వాగ్దానం నెరవేరుతుంది, కాని వెంటనే కాదు,
దానికి ముందు ఒక సుదీర్ఘమైన కఠినమైన నిరీక్షణ కాలము. ఈ ప్రవచనం వింటే కొంచెం గంభీరంగా అనిపిస్తుంది కదా. ఒకవైపు అంతులేని బాధ, బానిసత్వం, కాని మరోవైపు చూడండి, అంతిమంగా దేవుడు జోక్యం చేసుకుంటాడనే భరోసా, విమోచన దొరుకుతుందనే వాగ్దాన దేశానికి తిరిగి వస్తారనే గొప్ప నిరీక్షణ కూడా ఇందులో ఉంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కష్టమనేది శాశ్వతం కాదు. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. నరికిన జంతువులు, ఆకాశంలో నక్షత్రాలు. ఇంత పాత కథతో ఈరోజు మనకు ఏం సంబంధం? ఈ నాటకీయమైన కథ మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్న మనందరికీ వస్తుంది. అబ్రాము అనుభవాన్ని కేవలం ఒక పాత కథలా చూస్తే సరిపోదు. అందులో మనందరికీ ఉపయోగపడే కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి. మన జీవితాల్లో మనమెదుర్కొనే అనిశ్చితుల్లో, ఆందోళనల్లో ఆ పాఠాలు మనకు ఎలా దారి చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. సో అంతిమంగా మనం చూస్తే, ఈ కథ కేవలం అబ్రాము అనే ఒక్క వ్యక్తిది మాత్రమే కాదు. ఇది మనందరిది. మన జీవితంలో అనిశ్చితి ఎదురైనప్పుడు నమ్మకం, ఓపిక, నిరీక్షణ, ఈ మూడు ఎంత అవసరమో ఈ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు మనందరం ఆలోచించుకోవలసిన ఒక విషయముంది. విశ్వాసంతో కూడిన ప్రయాణం ఎప్పుడూ అన్ని సమాధానాలు తెలిసి మొదలవ్వదు. చాలాసార్లు మన ముందున్న భవిష్యత్తు అసాధ్యంగా కనిపించినా సరే, ఒక వాగ్దానాన్ని నమ్మే ధైర్యంతోనే అది మొదలవుతుంది.